మద్యం అక్రమ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ ముమ్మాటికి అక్రమమని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఏపీలో దుష్ట సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమేనని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కక్ష రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని, ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపిస్తున్నారంటూ బొత్స మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఐఏఎస్లను, ఐపీఎస్లను ఇప్పటికే టార్గెట్ చేసి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వాధికారులపైన చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్కు మంచివి కావన్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు చర్య అని, ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తోందన్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారన్నారు చెల్లిబోయిన వేణు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారని, ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. చంద్రబాబువి కక్ష రాజకీయాలు అని అన్నారు ఎంపీ గురుమూర్తి. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు చూస్తున్నారని అన్నారు ఎంపీ గురుమూర్తి. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు, ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోమన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రభుత్వ తీరును ఖచ్చితంగా ప్రజల్లో ఎండగడతామన్నారు. అక్రమ కేసుల్లో అరెస్టైన వారికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు.